రోజులు గడుస్తున్నాయి, ప్లాన్లు మారుతున్నాయి, ఫలితం మాత్రం ఒకటే రిపీట్ అవుతోంది. ప్రకాశం బ్యారేజ్ వద్ద బోట్ల తొలగింపు ప్రభుత్వానికి సవాల్గా మారింది. ఇప్పటికే 3 విధాలుగా ప్రయత్నించినప్పటికీ సిబ్బందికి నిరాశ ఎదురైంది. ఓవైపు బ్యారేజ్కి ఏమాత్రం డ్యామేజ్ కాకుండా బోట్లను తొలగించాల్సి రావడం, మరోవైపు భారీగా వస్తున్న వరద ప్రవాహం ఆపరేషన్కి అడ్డంకిగా మారుతోంది. ప్లాన్ ఏ, బి, సి కూడా ఫెయిల్ అవ్వడంతో ఇప్పుడు మరో విధానంపై దృష్టి పెట్టింది ప్రభుత్వం. ప్లాన్లు మారినా ఫలితం మాత్రం మారడం లేదు. విజయవాడలోని ప్రకాశం బ్యారేజ్ కు అడ్డం పడిన బోట్ల తొలగింపు రోజురోజుకు క్లిష్టంగా మారుతోంది. 3 రోజులుగా దశల వారీగా చేసిన ప్రయత్నాలన్నీ విఫలమయ్యాయి. నదిలో చిక్కుకున్న పడవ నీటిలో దిగిపోవడంతో రెస్క్యూకి ఆటంకం ఏర్పడింది. ప్రకాశం బ్యారేజ్ దగ్గర ఇప్పటి వరకు పైకి కనిపించని బోటు కృష్ణా నదిలోకి దిగిపోయింది. భారీ ఇనుప రోప్లను మెలికవేసి క్రేన్తో లాగుతుంటే కొంచెం మాత్రమే కదులుతోంది. లాగుతున్న కొద్దీ రోప్ క్రేన్ పై బరువు పెరుగుతోంది. బ్యారేజీ దగ్గర మొత్తం 3 బోట్లు ఉన్నట్టు బెకమ్ కంపెనీ ఇంజనీర్లు అబ్బులు టీం గుర్తించింది. వీటిలో ఒక్కో బోటును తొలగించడానికి నిపుణులు వేస్తున్న ప్రణాళికలు ఫలించడం లేదు. నీళ్లలో పైకి వస్తున్న బోటును ఆక్సీ ఆర్క్ కటింగ్ తో 2 ముక్కలు చేస్తే తొలగింపు సులువుగా ఉంటుందని మొదట భావించారు. అయితే ఆ ప్లాన్ రివర్స్ అయింది. బోట్లోకి నీళ్లు ప్రవేశించడంతో అది కిందికి దిగిపోయింది. అయితే బోటును యథాస్థితికి తీసుకొచ్చినప్పటికీ దాన్ని లాగడం కష్టతరం అవుతోంది. బ్యారేజీ గేట్ వద్ద నీళ్లలో మునిగిపోయిన బోటు 5 నుంచి 10 అడుగుల ముందుకు వచ్చినట్లు కార్మికులు చెబుతున్నారు. బోటు బరువు 40 టన్నులు ఉంటుందని తొలుత భావించారు. అయితే తాజా పరిణామాలను బట్టి ఒక్కో బోటు 100 టన్నుల వరకు బరువు ఉంటుందని అప్పులు టీం గుర్తించింది. బోటుకు అడుగు భాగాన ఆక్సీ ఆర్క్ కటింగ్ ద్వారా కట్ చేయాలని భావించారు. ఇందుకోసం వైజాగ్ నుంచి సీ లయన్ కంపెనీ డైవర్లు రంగంలోకి దిగారు. నీళ్లలో ఒత్తిడి ఎక్కువగా ఉండటంతో బోట్ అడుగు భాగాన్ని పూర్తిగా కట్ చేయలేకపోయారు. అవకాశమున్న మేరకు కట్ చేశారు. ఈ రంధ్రాల నుంచి లోపలకు నీరు ప్రవేశించి బోటు మునిగిపోయిందని భావిస్తున్నారు. భారీ ఇనుప రోప్ ను ఘాట్ మీద నుంచి ఒక క్రేన్ లాగుతోంది. అయితే రోడ్డు విశాలంగా లేకపోవడంతో ఆపరేషన్ కు ఇబ్బంది కలుగుతోంది. ఎన్ని ప్రయత్నాలు చేసినా బోటు కొంత మేరకు మాత్రమే ముందుకు కదులుతుండటంతో వాటర్ లోడింగ్ ప్లాన్ అమలు చేయాలని అప్పులు టీం నిర్ణయించింది. ఈ నేపథ్యంలో బోట్లను లాగడానికి గొల్లపూడి నుంచి 6-7 కార్గో బోట్లను రప్పించారు. వీటిలో 2 పూర్తిగా నీటితో నింపి మునిగి ఉన్న బోట్తో లాక్ చేస్తారు. ఇలా చేయడం వల్ల ఆ బోట్లు నీళ్లలోకి దిగుతాయి. తర్వాత వాటిలో ఉన్న నీటిని తోడేస్తారు. దీంతో అవి పైకి వచ్చే సమయంలో మునిగిన బోట్ కూడా పైకి లేస్తుందని భావిస్తున్నారు. ఈ ప్రణాళిక సత్ఫలితాలను ఇస్తుందని అబ్బులు టీం భావిస్తోంది. నీళ్లలో మునిగిన ఓడలను పైకి లేపడానికి బెలూన్ టెక్నాలజీ ఉన్నా అది ఇలాంటి చోట్ల పనిచేయదని అబ్బులు చెబుతున్నారు. దీంతో ఆపరేషన్ పూర్తి కావడానికి మరిన్ని రోజులు పట్టే అవకాశం కనిపిస్తోంది.